జగన్మోహన్ రెడ్డిలో ఒక భయంకరమైన టాలెంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక సచ్చిన పాము, ఓడిపోయాడు, 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టారు, జోకర్ అయిపోయాడు, ఎందుకు పట్టించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి నా వీడియోల కింద కామెంట్ల రూపంలో నాకు మెసేజ్ ద్వారా సలహాలు సూచనలు ఇస్తున్నారు. మీ అందరికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డిలో ఒక భయంకరమైన టాలెంట్ ఉంది. ఏంటి టాలెంట్ అంటే, అమాయకమైన ఫేస్ పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి పచ్చి అబద్ధాలని 100 సార్లు చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. ఏ రకంగా అంటే 2019లో ఏ రకంగా అయితే అబద్ధాలు నిజాలుగా చిత్రీకరించి ప్రజలకు 100 సార్లు చెప్పి నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చాడో ఆ రకంగానే మనం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలన్నీ ఎందుకు ఓడిపోయాడు కదా వదిలేయండి అని అనుకుంటే కనుక అమాయకమైన ఫేస్ పెట్టి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తాడు, బుర్డి కొట్టించే ప్రయత్నం చేస్తాడు. ప్రెస్ మీట్లో కూడా అమాయకమైన ఫేస్ పెట్టుకొని ఏదైతే అబద్ధాలు చెప్తారో మనం ఆ అబద్ధాలని ప్రజలకు విడమర్చి చెప్పలేకపోతే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఆ అబద్ధాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నిజాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి జోకర్ అయిపోతూనే ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్లో ఆ పచ్చి అబద్ధాలు మాట్లాడతాడో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విడమర్చి చెప్పే ప్రయత్నం మనందరం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలో టాలెంట్ ఏంటంటే అమాయకమైన ఫేస్ పెట్టుకొని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రజల మైండ్లోకి తీసుకెళ్ళి అదే నిజమని చిత్రీకరించే ప్రయత్నం చేసే టాలెంట్ జగన్మోహన్ రెడ్డిలో నిండుగా ఉంది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వికృత రాజకీయ క్రీడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ పదే చెప్పాల్సిన అవసరం మనందరి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి మైండ్, మనసు, బాడీ అంతా విషమే. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పదే విషం కక్కుతూనే ఉంటాడు. రాష్ట్రం బాగుపడితే చూసి ఓచుకోలేడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. దయచేసి కార్యకర్తల నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకోకండి. జగన్మోహన్ రెడ్డి సచిన పామైనా సరే అట్లా వదిలేసాం, పూర్తిగా చంపకుండా వదిలేస్తే కనుక మళ్ళీ రేపో మాపో లేసి బుస కొడుతుంది అనే విషయం దయచేసి గమనించండి. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పదే చెప్పాల్సిన అవసరం అందరి మీద ఉందని కోరుకుంటున్నా. జై హింద్.